వనపర్తి జిల్లా పెద్దబందడి మండలం చిన్నమందడి గ్రామంలో వైపు తెలంగాణ నీటి పండుగ జరుగుతుండగా మరోవైపు మహిళలు తాగునీటి కోసం రోడ్డెక్కారు. మండల పరిషత్ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. 3 నెలలుగా తాగునీటి సమస్య ఉందని అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ఆరోపించారు. వారు నీటి సమస్యలు పరిష్కరించకుండా నీటి పండుగలు చేసుకోవడం ఎంతవరకు సమంజసమని మహిళలు ప్రశ్నిస్తున్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన జిల్లా ఉత్తమ గ్రామ పంచాయతీ అయిన చిన్నమందడి గ్రామంలో తాగునీటి ఎద్దడి ఉందని చెప్పుకోవడమే సిగ్గుచేటుగా ఉందంటూ గ్రామస్తులు వాపోతున్నారు. మొక్కలను పెంచండి అంటున్నారు. ఆ మొక్కకు ఒక్కరోజు చెంబె నీళ్ళు అయిపోతే మొక్కలు ఏలాడబడి పోతున్నాయి. ఎండాకాలం నీటి అసలైంది మొక్కలకు నీళ్ళే, మనుషులకే నీళ్ళు లేవు కానీ మొక్కలకు పోయమంటున్నారు. తాగనికనే నీళ్ళు లేవు. మళ్ళీ మొక్కలను ఎట్లా పెంచాలి మేము? ఎండాకాలమే అసలైంది నీళ్ళు మొక్కలకు అందుతాయి. వర్షాకాలం మొక్కలకు అవసరం లేదు నీళ్ళు. మనుషులం ఎట్లనో తాగుతాం కానీ మొక్కలు చాలా ఎండిపోతున్నాయి. ఇంటి ముందర మా సర్పంచ్ గారు రోజు అందరు 4 చెట్లు పెంచండి అని చెప్తూనే ఉంటాడు. అవి ఇవి చెప్పుకుంటూ చాలా రోజులు వచ్చిర్రు. అలాగే 3 నెలల నుంచి గ్రామ ప్రజలందరూ తాగునీటి సమస్య ఎంతో ఇబ్బందిగా ఉంది. అలాగే మాకు చెరువులకు వచ్చే నీళ్ళు ఉడక రాలేదు ఇంతవరకు. అలాగే తాగునీటి సమస్య 3 నెలల నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. 3 నెలల నుంచి ఏ అధికారులు ఎవరు స్పందించడం లేదు. ఎన్నో రకాలైన స్కీములు తెస్తామని చెప్పి అంతా ఎక్కడో ఒక దగ్గర అయితే దాన్ని మేమే మొత్తం తెచ్చినట్టుగా ప్రాజెక్టులు మొత్తం కట్టినట్టుగా అన్ని ఒట్టి మాటలు మాట్లాడుతున్నాం తప్ప